జగన్ గత ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి మోడీకి అన్ని విషయాల్లో పూర్తి మద్దతిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే టీడీపీ హయాంలో కూడా జరగని పనులు, రాష్ట్రానికి కావలసిన నిధులను మోడీ దగ్గర నుంచి సాధించుకున్నారు జగన్. కేంద్రంతోనూ అలాగే మోడీతో ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఆయనకు మద్దతిస్తూ రాష్ట్రానికి కావలసినవి సాధించుకున్నారు. కానీ ఈ ఎన్నికల టైంలో జగన్ ని రానివ్వకుండా చేయడం కోసం జనసేనాని మధ్యవర్తిగా అటు టీడీపీని, బీజేపీని దగ్గరుండి కలిపాడు. అలా ముగ్గురు కలిశారు. అయినా కూడా జగన్ బీజేపీ గురించి కానీ మోడీ గురించి కానీ పెద్ద నెగిటివ్ గా ఎలాంటి వార్తల్ని తన పత్రికల్లో రాయలేదు. మోడీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఏ విధమైన చర్యలకు పాల్పడలేదు. కానీ ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు సాక్షి యాంటీ బీజేపీ న్యూస్ ని ఎక్కువగా పబ్లిష్ చేస్తోంది. ఈ మూడు పార్టీలు చేతులు కలిపినంత కాలం ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు, ఇంకొన్ని అనుకూల ఛానళ్లు మోడీని, బీజేపీని తిడుతూ వార్తలు రాశాయి. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాయి. అంటే తిట్టినట్టుగా, పొగిడినట్టుగా కథనాలు ఇస్తున్నాయి. అలాగే సాక్షిలో కూడా నెగిటివ్ వార్తలు వస్తున్నాయి. దీంతో జగన్ మోడీకి దూరం జరిగిపోయాడు అనే సంకేతాలైతే జనాల్లోకి వెళ్లిపోయాయి. రేపు కేంద్రంలో బీజేపీ సీట్లు తగ్గితే గనుక జగన్ అవసరం ఉంది అనుకున్నప్పుడు బీజేపీ మళ్లీ జగన్ ని ఆలింగనం చేసుకోవచ్చు. అప్పుడు జగన్ ఎన్ని గేమ్స్ ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే బీజేపీకి కేంద్రంలో మంచి బలం వచ్చి రాష్ట్రంలో వైసీపీ ఓడిపోతే గనుక జగన్ ని తొక్కేయడానికి టీడీపీకి, జనసేనకు బీజేపీ సపోర్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ బీజేపీకి కేంద్రంలో మంచి మెజారిటీ వచ్చి రాష్ట్రంలో వైసీపీ వస్తే గనుక మోడీ, జగన్ ఒకటై టీడీపీని, జనసేనను తొక్కేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ వైసీపీ, బీజేపీ మధ్య పొత్తు దిశగా ఆలోచనలైతే చెయ్యవు. ఎవరిని తొక్కేస్తారో ఇంకో 8 రోజుల్లో తేలిపోతుంది.